నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. ప్రస్తుతం బీసీలకు జరిగేటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బిల్ ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరైతే పిటిషనర్స్ బీసీలకు 42% రిజర్వేషన్ వద్దు అని పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిటిషనర్స్ హైకోర్టులో ఉండగానే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. మొన్న సుప్రీంకోర్టు ఏమిచ్చింది అంటే, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా మీరు సుప్రీంకోర్టుకి ఎలా వస్తారు, హైకోర్టు తర్వాతనే మీకు ఏదైనా అవకాశం ఉంటే ఇక్కడికి రావాలని తిరస్కరించడం జరిగింది. సో దానికి బీసీల యొక్క అభిమాని తీర్మార్ మల్లన్న గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నిజంగా సుప్రీంకోర్టు తిరస్కరించినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు గెలిచినట్టు కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొన్న ఎందుకు నిజంగా సుప్రీంకోర్టు తిరస్కరించడం సమంజసం వాళ్ళని, కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు గెలవనట్టు అనేది నేను తీన్మార్ మల్లన్నని అడుగుతున్నా. అంటే నీకు తీన్మార్ మల్లన్న ఎవరు మంచి పని చేసినా, పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ పార్టీ కానీ, ఎవరు ఏ పని చేసినా కూడా మీకు నచ్చదు. ఎందుకంటే మీకున్న తెలివితేటలు ఎవరికి లేవా ఉన్నారు. మీరు ఒక్కరినైనా అప్రిషియేట్ చేశారా? నిజంగా బీసీల కోసం 42% రిజర్వేషన్ కావాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో అన్ని పార్టీల తీర్మానాలు తీసుకొని గవర్నర్కి పంపడం జరిగింది. మరి ఎవరు వ్యతిరేకిస్తున్నారు దీన్ని? అందరూ తీర్మానించినప్పుడు వ్యతిరేకులు ఎక్కడ ఉన్నారు? మీరు నిన్న ఒక మాట మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు గెలిచినట్టు కాదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. దాని తర్వాత ఇంకో విషయం చెప్పారు. తెలిసిన పనేంటి? మీరు ఏమంటున్నారు? ఆ కోట్ల చుట్టూ ఈ కోట్ల చుట్టూ తిరిగి ప్రజలను మభ్యపెట్టడం ఎందుకు, అనవసరంగా కోట్ల తగలేయడం ఎందుకు, లాయర్లకు వాళ్ళని పెట్టి తిరగడం ఎందుకు అనే విషయం మాట్లాడుతూ, దాంతో భాగంగా ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో ఇద్దరు, ఆ పిటిషనర్ను పిలిచి మాట్లాడి సెట్ చేస్తే అయిపోతుంది కదా అనే మాట మాట్లాడారు. అంటే ఏం సెట్ చేయాలండి వాళ్ళిద్దరిని? పిటిషనర్ను పిలిచి అంటే ఏమైనా డబ్బులు ఏమంటున్నారా? వాళ్ళకు డబ్బులు ప్రలోభాలకు గురి చేసి వాళ్ళిద్దరిని అమ్మేస్తే అయిపోతుందంటారా? అంటే వీళ్ళ తర్వాత ఇంకో పర్సన్ కూడా రాగలడు కదా. చట్ట విరుద్ధంగా పనిచేయద్దనే కాన్సెప్ట్లోనే వాళ్ళు పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళని సమర్థించాలి, మీరు అప్రిషియేట్ చేయాలి. అంటే మీరేమైనా భాగస్వాములు ఉన్నారా ఏంటి? మీకు అన్ని విషయాలు ముందే తెలిసిపోతా ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ పిటిషనర్లను కూడా మీరే వేయించి ఈ గేమ్ ఆడుతున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. నిజానికి మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం మీరు ఫైట్ చేయండి. జనాల్లోకి వచ్చి బీసీలకు మద్దతు ఇవ్వండి, అన్ని రకాల ఫైట్లు చేయండి. కానీ మీరు ఏమున్నా మీ అవసరాల కోసం మీకు అనుగుణంగా మార్చుకొని ప్రతి ఒక్కరిని విమర్శించి నిజంగా బీసీలకు మీరు అన్యాయమే చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. నేను పోయినసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భాగంగా ప్రసన్న హరికృష్ణ, నిజంగా అన్ని కులాలు ప్రసన్న హరికృష్ణకు వెన్నంటి ఉండి, పోనీ ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి అందరం వేద్దామని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఇక గెలుస్తాడు అని ఒక కాన్సెప్ట్ వచ్చిన క్రమంలో నువ్వు వరంగల్లో బీసీల సభ, బీసీ గర్జన అని చెప్పేసి ఒక సభ పెట్టి, నిజంగా ఆ సభలో ఎంత హరికృష్ణ నిజానికి ఏం మాట్లాడలేదు. ఏ సభలో కూడా ఒక మాట పొల్లుపోకుండా మాట్లాడినటువంటి తీరు హరికృష్ణ దగ్గర ఉంది. కానీ నువ్వు అక్కడ ఒక సభ పెట్టి బీసీలు అని చెప్పేసి, అదని చెప్పేసి, రెడ్డిలు వాళ్ళ మీద అది పోస్తాం ఇది పోస్తాం అని చెప్పేసి నానా రకాల నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి, కేవలం నీ మాటల ఫలితంగానే హరికృష్ణ ఓడిపోవడం జరిగింది. ఒక్క సభకు నువ్వు పోలేదు హరికృష్ణ దగ్గరికి, ఒక్కరోజు మద్దతు ఇవ్వలేదు, ఒక సభలో మాట్లాడలేదు. నిజమైన వాక్యాలు మాట్లాడి ఉండే నువ్వు గెలిపించుకోవాలనుకుంటే నిజంగా హరికృష్ణ గెలిస్తే ఇప్పుడు స్టంట్ వేరేది ఉండేది. కానీ నాకేమనిపిస్తుందో అంటే, ప్రతి దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ తొత్తుగా మారే నువ్వు ఇవన్నీ పనులు చేసి అందరినీ చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా అని చెప్తున్నా. దయచేసి ఇది మానుకోండి తీన్మార్ మల్లన్న.